హాయ్ అండి అందరికీ. ఇలా మసాలా మజ్జిగ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఇదిగండి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇగో అవి వేసుకున్నాక చిన్న అల్లం ముక్క, ఇగో 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవి, అందుకని 2 వేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 స్పూన్లు నిమ్మరసం పోస్తున్నానండి, నిమ్మకాయ నీళ్ళు, 2 స్పూన్లు నిమ్మరసం, కల్లుప్పు అండి. నా కాడ అది బ్లాక్ సాల్ట్ అనేది లేదు, అందుకని కల్లుప్పు, జీలకర్ర పొడి తప్పకుండా ఉండాలి, కొంచెం జీలకర్ర పొడి, శుభ్రంగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చేద్దాము. అదిగో ఇలా ఉంటే చాలండి. ఇంకా మనం కమ్మని పెరుగు దీంట్లో వేసేసుకుందాం. ఇలా ఉంటే చాలు. ఇంకా అండి 1 అర లీటర్ పెరుగు తీసుకున్నాను. కమ్మగా ఉండాలండి పెరుగు. ఇంక దీంట్లో వేసేసుకుందాం. మూత తీసుకుందామండి. పెరుగు వేసుకొని తిప్పాం కదా, అదిగో అలా వచ్చింది. తర్వాత మనం నీళ్లు చేర్చుకుంటూ, నేనైతే 2 లీటర్లు దాకా పోస్తాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆరంగా తాగుతుంటే ఉంటుంది, అబ్బా దాని రుచే వేరండి. మళ్ళీ మూత పెట్టేసి మనం తిప్పేద్దాము. ఎదుగండి గిన్నె తీసుకున్నాను. ఇందాక మనం జార్లో వేసుకున్నాం కదా, అస్సలు బిల్ల వచ్చింది. ఇదిగో ఇంకా దాంట్లో పోసేసుకుందాం. అస్సలు తాగితే ఉంటాయి. ఇంకా కాసిన వాటర్ పోసుకుందామండి. సారు ఇంకా వాటర్ కూడా ఫ్రీగా పోసుకుందాం అండి. 2 ఐస్ వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మజ్జిగ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఆ చల్లదనానికి మనకి చాలా బాగుంటుంది. ఇదిగో దీంట్లో మజ్జిగ పోసేసుకుందాం. మసాలా మజ్జిగ. బాబా అసలు తాగపోతే మన జీవితమే వేస్ట్ అండి, అంత బాగున్నాయి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని, అదేనండి పుదీనాకు, అదిగో టేస్ట్ ఎలా ఉందో చెబుతానండి. చాలా బాగుంటుంది. ఇదిగో నేనైతే ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంక ఇంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వచ్చిన వాళ్ళు ఎండకు పడొస్తారు కదండి, మా వారు తాగుతాడు. నేను ఈ తాగి టేస్ట్ ఎలా ఉందో చెబుతాను. అబ్బా నిజంగా చాలా బాగున్నాయండి. ఒక్కసారి తాగి చూసి మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. చాలా బాగున్నాయి. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందులోకి వచ్చేస్తా. నేను ఇవి కూడా తాగేస్తాను.